నమస్తే, వెల్కమ్ టు NCN న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సమాజ దృక్కోణాన్ని మరో కోణంలో చూసేది ఫోటోగ్రాఫర్. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. సమాజాన్ని సృజనాత్మకంగా చూసి మరో కోణం ఆవిష్కరించే ఫోటోగ్రాఫర్లకు తన అండ ఎప్పటికీ ఉంటుందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెంలోని ఉషా గ్రాండ్లో నిర్వహించిన ఫోటోగ్రాఫర్ల దినోత్సవంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తమ స్వలాభం కోసం సమాజాన్ని విచ్ఛిన్నం చేసిందన్నారు. కొన్ని చోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసి లక్షల రూపాయల విలువ చేసే సైట్లను కోట్లకు కొన్నట్లు చూపించి దోచుకున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం అందిస్తామని, అందులో భాగంగానే ఫోటోగ్రాఫర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఫోటోగ్రాఫర్లకు ఆసరాగా నిలుస్తున్న నికాన్ కంపెనీ వారిని ఈ సందర్భంగా అభినందించారు. దయచేసి సోదరులందరూ ప్రభుత్వం ఏ రకంగా నడపాలి? కంపోస్టేషన్ తీసుకెళ్లి ఇళ్ల స్థలాలకు ఇచ్చారు. ఒక ఎనర్జీ ప్లాంట్ పెడితే ఇక్కడ దాని పవర్ అనేది సిస్టమ్ పెడితే 5 ఎకరాలు ఇస్తే దాన్ని కూడా ఇళ్ల స్థలాలకు ఇచ్చారు. కౌన్సిల్ చైర్మన్ అడ్డగోలుగా చేశారు. కాబట్టి స్థలం అనేది తాడేపల్లిలో 100 ఎకరాలు ఖాళీ కూడా సందర్భం వాళ్ళ ఇంటికి మనం దాదాపు 100 ఎకరాల పైన ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. కొన్ని స్థలాలు ఇలాగా లేనోడికి ఇవ్వడం తప్పలేదు, కానీ లేనోడికి ఇవ్వాలి. కానీ ఉన్న 5,000 మీరు ఇవ్వకుండా మళ్ళీ జగనన్న కాలనీ పేరు చెప్పి మినిమం సదుపాయాలు లేకుండా, రోడ్లు లేకుండా మీరు ఇచ్చారు. కాబట్టి ఇలాంటివన్నీ మిస్యూజ్ అయిపోయింది. కాబట్టి మనం ఖచ్చితంగా ఒక మంచి ప్రయత్నం చేద్దాం. మీకు ఎలా సహాయపడగలను సమాజంలో అలా అన్ని రకాలుగా వాడుకోండి. మీకు ఈ సైకిల్ ఇప్పించిన వరకు ఎంతవరకు ప్రభుత్వం మనం కలిసి నేను కూడా ప్రయత్నం చేస్తాను. ముందుగా మనం జర్నలిస్టులకి ఇల్లు ఇస్తాను అని చెప్పి మనం స్లోగన్ చెప్పాం, దాన్ని చేస్తాం. జర్నలిస్టులు చాలా మంది ఫోటోగ్రాఫర్లు కూడా చాలా మంది జర్నలిజంలోకి వచ్చారు. చాలా మంది ఎక్కువ మంది ఆ ప్రొఫెషన్ లో ఉన్నారు. ఏదైతే బెనిఫిట్ జరగడానికి, సామాన్యుడి బెనిఫిట్ జరగడానికి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఆశయంతో, చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో, మరి ఇవాళ ఉన్న రాష్ట్ర పరిస్థితి అయితే ఎవరు సీఎం అవడానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే ఎక్కగానే మనం డబ్బులు ఇవ్వాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు డబ్బులు కావాలి, జీతాలకు డబ్బులు కావాలి, పెన్షన్ డబ్బులు కావాలి, ప్రభుత్వం నడపడానికి డబ్బులు కావాలి. మరి ఇవన్నీ కావాలనుకున్నప్పుడు మరి ఖచ్చితంగా అనుభవమైన ముఖ్యమంత్రి కావాలి. దాంతోపాటు నిజాయితీ కూడా ఉంటారు. ఇలాంటి ముఖ్యమంత్రి అయితే చూశారు కదా, రాష్ట్ర 5 సంవత్సరాల దోపిడీ అంటే అఫీషియల్ గా ఓపెన్ గా ఇసుక మేము అమ్ముకుంటాం, కొండలు మేము అమ్ముకుంటాం, మట్టి మేము అమ్ముకుంటాం, లేకపోతే మందు మేము అమ్ముకుంటాం, మేము ఇచ్చిన మందు మీరు తాగాలి, మీ ఇష్టం లేదు, మేము తయారు చేసిన మందు మీరు తాగాలి అంటే ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు నడిపి అస్తవ్యస్తంగా ఒక రూలు, ఒక వ్యవస్థనే పూర్తిగా నిర్మూలన చేసినటువంటి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని సాగనంపారు. రాబోయే మంచి రోజుల్లో మీ అందరికీ మంచి జరగాలని
మీ అందరికీ మంచి చేసే అవకాశాన్ని భగవంతుడు నాకు ఇవ్వాలని చెప్పి నేను ఆ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నికాన్ కంపెనీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజు మా మిత్రులు ఫోటోగ్రాఫర్ మిత్రులందరూ కలిసే అవకాశం కల్పించిన నికాన్ కంపెనీ వారందరికీ మా రాము, ఎందుకంటే మరి రాము చెప్పాడు నాకు ఇవాళ కలవాలని అన్నయ్య గారు అని చెప్పి, మరి ఖచ్చితంగా మనందరూ కలిసి ఒక మంచి సమాజ స్థాపనకు మీరందరూ సహకరించండి. తప్పకుండా మనం మంచి చేద్దాం. మీకు కావాల్సిన సురేష్ దగ్గరకుండు. మేమందరం కూడా తాడేపల్లి ఎమ్మెల్యే గెలుతాలుగా అలాగే డిప్యూటీ సీఎం గెలుతాలుగా అందుకే మేమందరం పొగేస్తున్నాం అన్నయ్య